ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము అంటే నవంబర్ 9వ తేదీ 2025 సంవత్సరం మంగళవారం. కీర్తన 57వ అధ్యాయం 11వ వచనం. దేవా, నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. Psalm 57, 11th word. దేవా, నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. ఎందుకంటే క్యాథలిక్ చర్చిలో ఒక క్యాటికిస్ట్ ఉన్నాడు, ప్రసాద్ అని. మీరు నా కోసం ప్రార్థన చేయండి, బాగా ప్రార్థన చేయాలి. ఇంకొక ఆయన ఉన్నాడు, పేరుపోగు జాన్ రత్నం. మేము ఇల్లు కట్టుకోవటానికి 50 లక్షలు లోన్ అడిగాము, 30 లక్షలు ఇస్తామన్నారు బ్యాంకులో వాళ్ళు. బాగా ప్రార్థన చేయండి, పని జరిగిందంటే నీకు ఇవ్వాల్సింది ఇస్తాను అన్నాడు. ఒళ్ళు కదలకూడదు, జేబులో పైసా అరగకూడదు, రూపాయి ఖర్చు అవ్వకుండా, వాళ్ళేమో శారీరకంగా శ్రమ పడకుండా కనబడ్డ వాళ్ళకి ఇలాగ ప్రార్థన చేయమంటారు. క్యాటికిస్ట్ అంటే ఉపదేశే అనుకుంటా, ఒక హరిప్రసాద్ అని ఆయన అంటాడు. సరే, వాళ్ళ కోసం ప్రార్థన చేయడం తప్పులేదు. అయితే ఇక్కడ వాళ్ళకి ఒక మాట చెప్తున్నాను. రత్నం ఫ్రాన్సిస్ గారు, మీరు ఒంటరి కదా, మీకు భోజనానికి ఎలా జరుగుబాటు అవుతుంది, రెంట్ ఎలా కట్టుకుంటున్నారు, అదంతా అనవసరం, అడగరు. వాళ్ళు మాత్రం నా కోసం బాగా ప్రార్థన చేయండి అని ఆ హరిప్రసాద్ అంటే, ఇంకొక ఆయన పేరుపోగు జాన్ రత్నం, వాళ్ళు గంట 50 లక్షలు, బ్యాంక్ వాళ్ళు 3 లక్షలు 30 లక్షల కంటే ఎక్కువ ఇవ్వము, 50 లక్షలు ఇవ్వటానికి అవకాశం ఉండదు అంటే, 50 లక్షలు నీ ప్రార్థన బాగా పవర్ఫుల్గా ఉంటుంది, 50 లక్షలు వచ్చేటట్టు చెయ్యి, అది 50 లక్షలు రాగానే నీకు ఇవ్వాల్సింది ఇచ్చేస్తాను అంటే లంచం. ఇలాంటి వాళ్ళు, వీళ్ళకి నేను చెప్పే హెచ్చరిక ఏంటంటే, దేవుడు పక్షపాతి కాడు, ఆయన అందరికీ ప్రభువు. ఆయన మనం కోరిన వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికంగా ఇస్తాడు, కానీ మనం ఆయన్ని వాడుకోము. అందుకే హెబ్రీ 13వ అధ్యాయం 16వ వచనంలో, ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. కోకొల్లలుగా మాటలు చెప్పేవాళ్ళు కనబడతారు, కానీ ఇదిగో రత్నం ఫ్రాన్సిస్ గారు ఖర్చుకి ఉంచండి అనేసి, ఇది ఇంత పంపుతున్న ఫోన్పే ద్వారా అనేవాళ్ళు తక్కువ, ప్రార్థన చేయమనే వాళ్ళు మాత్రం ఎక్కువ. ఇదండి లోకం. దేవుడు నా నామంలో ఏది అడిగినా ఇస్తానన్నాడు. ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తున్నాడు. ఎవరైనా ఆయన రిసీవ్ చేసుకుంటాడు. నా వద్దకు వచ్చే వారిని నేను ఎంత మాత్రం త్రోసివేయను అని చెప్పాడు. కాబట్టి మీరు యేసయ్యని స్వయంగా అడగండి, ప్రార్థన చేయండి. ప్రపంచంలో ఫ్రాన్సిస్ అంటే నేను ఒక్కడినే భక్తుడిని కాదు, చేస్తాను అందరి కోసం ప్రార్థన. మీ ప్రార్థన ఆయన ఎదురు చూస్తున్నాడు. ఈరోజు డిసెంబర్ 9వ తారీఖు మంగళవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో మాట్లాడుతున్నాను. ఈ వీడియో చూసిన వాళ్ళని, అదేవిధంగా స్టేటస్లో కానీ, యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ చూస్తున్న ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేస్తున్నాను. శైలజ బేగ్ గారు నాకు వీడియో కాల్ పెట్టారు. ఆవిడ చాలా మంచి మనిషి. నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం, ఆమెకి తెలుగు రాదేమో. అలాగే చందన సుధా, ఆమె కూడా నేను ఇష్టపడతాను, చాలా ఇష్టం. మహిత అనే ఆవిడ కూడా నాకు చాలా అభిమానం. అందరినీ గౌరవిస్తా. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.
దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమండి, మీ ఆస్తి మొత్తం దోచి నాకు ఇమ్మనట్లా. అంతమంది ఎగబడి నా కోసం ప్రార్థన చేయి, మా అప్పులు తీరాలి, నాకు ఒంట్లో బాగలేదు, మాకు పిల్లలు లేరు. ఎంతమంది పేర్లు గుర్తుపెట్టుకోవాలండి? నా వయసు ఎంత? నాకు ఆస్తి వస్తువులు లేవు, ఇదిగో ఇది అని మీ గుప్పిని విప్పుతారా? లేదు. పైసా ఖర్చు అవ్వకుండా ప్రార్థన చేయమంటారు. ఇదేంటి లోకం. సరే, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని పరిచర్లో మీ రత్నం ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఏదైనా పంపాలి అనుకుంటే, కోట వెంకటేశ్వరరావు గారు మొన్న ఆయన కరీంనగర్ అనుకుంటా, ఆయన పంపించాడండి. పుచ్చుకొనుట కంటే ఇచ్చుటలో ధన్యత అని ఉంది. అదేవిధంగా ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. దేవుని పరిచర్లో మీ రత్నం ఫ్రాన్సిస్. ఇంకొక మాట చెప్పి ముగిచ్చేస్తాను. అదేంటంటే, యథార్థంగా మాట్లాడే వాళ్ళకి శత్రువులు ఎక్కువ, మాయ మాటలు చెప్పేవాడికి మిత్రులు ఎక్కువ. గాడ్ బ్లెస్ యూ.